ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు ఆ జిల్లాల్లో రివ్యూ చేయడమే కాకుండా ప్రభుత్వ పరంగా తీసుకున్నటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా నేరుగా ప్రజల వద్దకి చేరటం కోసం కావాల్సినటువంటి మెకానిజం అంటే డెలివరీ మెకానిజం కింది స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగ వ్యవస్థ అంతా కూడా అందించడం కోసం తీసుకోవాల్సిన మార్గదర్శకాలు స్పష్టంగా మీ అందరికి చెప్పడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం. దాంట్లో ప్రధానంగా ఈరోజు సరే సీజనల్ గా మనకు వచ్చేటువంటి అన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఉదాహరణకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కి సంబంధించి గత ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడూ రానంత ప్రొడక్షన్ ఈసారి తెలంగాణ రాష్ట్రంలో వస్తే కూడా రికార్డ్ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ దాదాపు 64 లక్షలు 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రికార్డ్ స్థాయిలో గతంలో ఎప్పుడు 53, 54 ఉంటే ఈసారి 64, 65 ఉంటే కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చిన్న పొరపాటు ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయటం అనేది నిజంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగ వ్యవస్థ ప్రజల పట్ల ఉన్నటువంటి నిబద్ధతను చాలా స్పష్టంగా చూపిస్తాం. దాంట్లో ప్రధానంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఇంకా ముందంజలో ఉన్నారు. సో మీరు ఈ జిల్లాలో 2 జిల్లాల్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రొక్యూర్మెంట్ చేయించడమే కాకుండా వెంటనే వాళ్ళందరికీ ఆ అమౌంట్ కూడా వారి అకౌంట్లో గతంలో ఎప్పుడో 2 నెలలకు 3 నెలలకు వచ్చేది అమౌంట్ ఈసారి వారం రోజుల లోపలనే మనం అకౌంట్ వారి రైతుల అకౌంట్ లో డబ్బులు వేసుకో అట్లాగే సన్నాలు ఏమంటే బోనస్ కూడా వారి అకౌంట్ లో వేయించడం అనేది ఇది నిజంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క విజయంగానే నేను భావిస్తా ఉన్నాను. మీరందరూ సమష్టిగా దీన్ని గట్టిగా చేయగలిగారు కాబట్టి మనం సాధించగలిగాం. సో వీ అప్రిషియేట్. ఇంకా ఎక్కడైనా ఎవరైనా మిగిలిపోయి ఉంటే కూడా మెకానిజం అంతా మిషనరీ అంతా రెడీగా ఉంది కాబట్టి ఎవరికైనా ఎక్కడైనా స్పెసిఫిక్ కేసుల్లో ఎవరైనా దృష్టిలో ఉంటే కూడా సమాచారం ఇస్తే వెంటనే వాటిని ప్రొక్యూర్ చేయడానికి తరలించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా జిల్లా యంత్రాంగంతో సర్వదా సిద్ధంగా ఉందని మీరు కూడా తెలియజెప్పారు, ప్రభుత్వం కూడా చెప్తాం. అట్లాగే ఇందిరమ్మ ఇళ్ల సంబంధించి కూడా ఇదే హిస్టారికల్ డిసిషన్. ఇది బహుశా దేశంలో ఎక్కడా లేదు. 5 లక్షల రూపాయలతో పేదవాళ్ళకి ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం. 5 లక్షలు ఇస్ ఎ బిగ్ అమౌంట్. ఇది చాలా చారిత్రాత్మకమైన నిర్ణయం. ఒకటేసారి శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్లు శాంక్షన్ చేయటం అంటే మామూలు విషయం కాదు. గతంలో ఎప్పుడు మనం 1000 ఇళ్లు ఇస్తే ఉమ్మడి రాష్ట్రంలో కూడా మనం 2004 కంటే ముందు ఇల్లు ఇచ్చే ప్రక్రియ ఉంటే 500 ఉంటే ఆ తర్వాత 1000 ఇల్లు ఇస్తే ఆ పీరియడ్ అంతా ఇచ్చుకుంటూ అది కూడా మేఘరకం. అటువంటిది ఆ తర్వాత 2004లో మళ్ళీ మనం సాచురేషన్ మోడ్ లో తీసుకొచ్చాం. అది 75 నుంచి ₹1,00,000 తీసుకుని వచ్చాం. సరే ఆ తర్వాత క్రమంలో రాష్ట్ర విభజన జరగటం, విభజన తర్వాత దానికి రాష్ట్రంగా మనం బాగా చేసుకోవచ్చు అని ఆశపడ్డాం. ఆశపడినటువంటి క్రమంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ అందరికీ ఇల్లు చేస్తామని చెప్పారు. 10 ఏళ్ళు అలా ఇస్తాం అని చెప్తూనే 10 ఏళ్ళు గడిపారు. చివరికి వారు మారారు, వీళ్ళకి ఇల్లు కూడా రాలేదు, వాళ్ళు కూడా లేకపోతే. కానీ మనం చాలా బాధ్యతతో రాగానే దీనిపైన దృష్టి సారించి హౌసింగ్ మినిస్టర్ గారు ప్రత్యేకంగా దానిపైన పెద్ద ఎత్తున కసరత్తు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తే రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ అంతా కూడా దీని మీద సంపూర్ణంగా స్టడీ చేసి మొదటి సంవత్సరమే దాదాపు 22,500 కోట్ల రూపాయలతో 4,50,000 ఇళ్లని శాంక్షన్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని ముందుకు పోవటం అనేది చాలా సాహసమైనటువంటి నిర్ణయం. అటువంటి గొప్ప కార్యక్రమం తీసుకొని ముందుకు పోతున్నప్పుడు మన ప్రజలు ఇట్ ఇస్ ఎ బిగ్ నోబుల్ కాజ్. దీన్ని చాలా జాగ్రత్తగా మీరు అధికార యంత్రాంగం కింది స్థాయి వరకు ఇళ్లు లేనటువంటి పేదవాళ్ళందరికీ దీన్ని అందించగలిగే ప్రక్రియని చాలా స్పష్టంగా ట్రాన్స్పరెంట్ గా చేయాలని చెప్పడమే
మా అందరి ఉద్దేశం. దాన్ని తప్పనిసరిగా అంటే ఎక్కడో ఒకటి రెండు చోట్ల చిన్న పొరపాటు జరిగి ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మీద చేస్తే ఇంత గొప్ప ఉన్నతమైనటువంటి కార్యక్రమానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం. అటువంటి మచ్చ రాకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని మీరు కూడా ఉన్నతంగా ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం, దాన్ని జాగ్రత్తగా మీరు చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తా ఉన్నాం. అట్లాగే సరే ఇప్పుడు మనకి సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి సీడ్ సప్లై కానీ ఫర్టిలైజర్ అందుబాటులో ఉంచడం కానీ ఆ ఫేక్ సీడ్ లేకుండా చూసుకునేటువంటి కార్యక్రమం, ఫేక్ సీడ్ అమ్మటం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడంటే ఇది చాలా భయంకరమైనటువంటి కేసు. సో అటువంటి ఫేక్ సీడ్స్ ఈ జిల్లాలో ఎవరైనా అమ్మటానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఈ జిల్లాలోనే వాళ్ళ పుట్టగతులు ఉండవు అనేటువంటి పరిస్థితులు మీరంతా చూపించాల్సింది. స్పష్టంగా ప్రజలకి ఆ భయం కూడా కల్పించాలి. అటువంటి ఫేక్ సీడ్ అమ్మేటువంటి వాళ్ళు అది ముందు నుంచే మీరు ఎస్టాబ్లిష్ చేసి వస్తే ఎవడు పొరపాటు కూడా ధైర్యం చేయడం. ఒకసారి నమ్మి ఏదో 500-1000 రూపాయలు ప్యాకెట్ అని కొనుక్కొని పోతే ఆ 500-1000 రూపాయల ప్యాకెట్ ఉన్నాం, దాని మీద దున్ని దాన్ని పంట వేసి దాని కూలి ఖర్చు పెట్టి ఒక సంవత్సరం లక్షలు దాని మీద పెట్టుబడి పెడతాం. పెట్టిన పెట్టుబడి అంతా లక్షలంతా పోయి అన్యాయం అయిపోయి చివరికి ఆత్మహత్య చేసుకునే ప్రమాదం వస్తుంది. అందుకోసం ఫేక్ సీడ్ అమ్మేటువంటి వాడు ఇది చాలా చాలా తీవ్రమైనటువంటి నేరం, అంత సీరియస్ గా తీసుకోవాల్సిందిగా అందరూ చెప్తున్నాం. ఫెర్టిలైజర్ కి మిగతా వాళ్ళ ర్యాక్స్ అన్నింటినీ అందుబాటులో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టడానికైనా కూడా సిద్ధంగా ఉంది. దానికోసం సమృద్ధిగా నిధులు కూడా కేటాయించి ముందు